మనం మన ఛానల్లో గో గో స్క్విడ్ అనే చైనీస్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. మీరు కనుక ముందు ఎపిసోడ్స్ ని చూసుండకపోతే లింక్ ని డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లోనే లీడర్ హ్యాన్ వాళ్ళ టీం మెంబర్, అతని పేరు 97, నా వర్క్ అయిపోయింది, నేను కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి టాంగ్ నియాన్ దగ్గరికి వెళ్తాడు. వదిన, మీరేం చేస్తున్నారు అని అడిగితే, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో స్పెషలైజేషన్ చేస్తున్నాను అని అంటుంది. ఆ తర్వాత లీడర్ హ్యాన్ ని మీరు ఎప్పుడు కలిసారో అని పర్సనల్ క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉంటాడు. తను చాలా క్లోజ్ గా మాట్లాడడం లీడర్ హ్యాన్ చూస్తాడు. లీడర్ హ్యాన్ కి చాలా కోపం వస్తుంది. వాళ్ళ కజిన్ వూ బెయిన్ కూడా జాగ్రత్తగా వింటూ ఉంటాడు. తను ఎందుకో స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెడతాడు. ఆ తర్వాత లీడర్ హ్యాన్ 97 దగ్గరకు వచ్చి, నీ పని నువ్వు చూసుకోలేకపోతే నీకు పనిష్మెంట్ తప్పదు అని చెప్తాడు. ఆ తర్వాత వూ బెయిన్ కూడా తన హెడ్ ఫోన్స్ పెట్టుకొని తన పని చేసుకుంటాడు. లీడర్ హ్యాన్ టాంగ్ నియాన్ మొహం దగ్గరికి వచ్చి అలా చూస్తూ ఉంటారు. వెంటనే టాంగ్ నియాన్, నా మొహం మీద ఏదైనా ఉందా, ఆగండి నేను వెళ్ళి వాష్ చేసుకొని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. అప్పుడే ఆ రూమ్ లోకి రిపోర్టర్ అమ్మాయి వస్తుంది. తనని చూడంగానే టాంగ్ నియాన్ వెంటనే పరిగెత్తుకొని లీడర్ హ్యాన్ దగ్గరికి వచ్చేసి లీడర్ హ్యాన్ ని గట్టిగా పట్టేసుకుంటుంది. ఆ రిపోర్టర్ ని చూసి టాంగ్ నియాన్ లీడర్ హ్యాన్ తో ఇలా అంటుంది, ఈ అమ్మాయి ఏంటి ఇక్కడేం చేస్తుంది, తను రోజు ఇలాగే వస్తూ ఉంటుంది అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే మళ్ళీ వాళ్ళ కజిన్ వూ బెయిన్ తన మాస్క్ ఇంకా హెడ్ ఫోన్స్ తీసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంటాడు. ఆ తర్వాత టాంగ్ నియాన్, నాకు చెప్పండి, సమాధానం చెప్పండి, ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుందా అంటే, ఇక్కడే ఉంటుంది, తన రిపోర్ట్స్ తీసుకోవడానికి ఇక్కడికి రోజు వస్తూ ఉంటుంది అంటే, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను, అయినా నేను ఇక్కడ ఉండాల్సిందేమో అనుకొని తను బయటికి వెళ్తుంది. ఆ తర్వాత లీడర్ హ్యాన్ తన దగ్గరికి కోకోనట్ తీసుకొని వస్తాడు. ఏం చేస్తున్నావు, నీకు బోర్ కొడుతుందా అని లీడర్ హ్యాన్ అడిగితే, బోరింగ్ కొట్టట్లేదు కానీ నాకు ఒక చిన్న కోరిక ఉంది, తీరుస్తావా అని అడుగుతుంది. ఏంటో చెప్పు అని అంటే, నువ్వు నీ టీం ప్లేయర్స్ లో ఎవరో ఒకరితో ఇప్పుడు ఒక మ్యాచ్ ఆడాలి అని అడుగుతుంది. నేను మ్యాచ్ ఆడి చాలా రోజులైంది, పర్లేదు నువ్వు అడిగావు కదా, నీ కోసం ఆడతాను అని చెప్పి వాళ్ళిద్దరూ మళ్ళీ రూమ్ లోకి వెళ్తారు. రూమ్ లోకి వెళ్ళిన తర్వాత లీడర్ హ్యాన్ 97 అనే వ్యక్తితో మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ చేస్తాడు. యాజ్ యూజువల్ లీడర్ హ్యానే గెలుస్తాడు. 97 గేమ్ ఓడిపోతాడు. నేను ఓడిపోయాను అని అంటే లీడర్ హ్యాన్, నేను ఎప్పుడు గెలుస్తాను అని చెప్తాడు. టాంగ్ నియాన్ దగ్గరికి వెళ్ళి, నీ కోరిక తీరిందా, ఇంకా చాలా, వెళ్దామా అని చెప్తే టాంగ్ నియాన్ చాలా సంతోషంగా వెళ్దాము అని అంటుంది. నెక్స్ట్ సీన్ లో ఆ రిపోర్టర్ టీమ్ సోలో ఇంకా టీమ్ కేకేని ఆపోజిట్ గా కూర్చోపెట్టి, ఇప్పుడు మీ ఇద్దరికి ఒక మ్యాచ్ పెట్టబోతున్నాను అని చెప్పి టీమ్ కేఎన్కేకి కార్డ్స్ ఇస్తుంది. వాళ్ళ అపోనెంట్స్ ని సెలెక్ట్ చేసుకోమని ఇస్తుంది. వూ బెయిన్ కి మీమి అపోనెంట్ గా వస్తాడు. అప్పుడు మీమి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తనని ఇలా అంటారు, తను చాలా పవర్ఫుల్ ప్లేయర్, నువ్వు ఇప్పుడు గెలవకపోతే నీ స్కోర్ తగ్గిపోతుంది అని అంటాడు. యాజ్ యూజువల్ వూ బెయినే గెలుస్తాడు. మీమి గేమ్ లో ఓడిపోతాడు. తను చాలా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో టీమ్ కేఎన్కే బస్ లో ఒక ట్రిప్ కి వెళ్తారు. ఎందుకంటే ఆ తర్వాత రోజు టాంగ్ నియాన్ వెళ్ళిపోవాలి కాబట్టి లీడర్ హ్యాన్ తనకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. టాంగ్ నియాన్ ఇంకా లీడర్ హ్యాన్ ఒకరి మీద ఒకళ్ళు బస్ లో పడుకొని పోతారు. వాళ్ళ తర్వాత ఒక అందమైన ప్రదేశానికి వస్తారు. టాంగ్ నియాన్ కి ఆ ప్లేస్ చాలా నచ్చుతుంది. కానీ లీడర్ హ్యాన్ మాత్రం వాళ్ళ టీం ప్లేయర్స్ అందరినీ వెళ్ళి ప్రాక్టీస్ చేయండి అంటాడు. అప్పుడే 97 కి చాలా కోపం వస్తుంది. లీడర్ హ్యాన్, మేము కాసేపు ఆడుకోవాలనుకుంటున్నాం, మీరు ఎందుకు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే, వాళ్ళ టీం ప్లేయర్స్ ఇలా అంటారు, నువ్వు అలా మాట్లాడకూడదు అంటే, మీరు నోరు మూసుకోండి, మీరు అడగరు, నన్ను అడగనివ్వరు అని చెప్పి వాళ్ళందరి మీద అరుస్తూ ఉంటాడు. అది చూసి లీడర్ హ్యాన్ తనతో ఇలా అంటాడు, నీకు తెలుసా, నువ్వు గేమ్ స్టార్టింగ్ లో నా టీంలో జాయిన్ అయినప్పుడు ఎంత బాగా ఆడేవాడువో, నీ స్కోర్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యింది. కానీ ఇప్పుడు నువ్వు ఎంటర్టైన్మెంట్ కి బాగా అలవాటు పడ్డావు, గేమ్ మీద ఫోకసే చేయట్లేదు, అందుకే నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేయమని అన్నాను. పర్లేదు, మీకు ఎంటర్టైన్మెంటే కావాలంటే వెళ్ళి కాసేపు ఆడుకోండి అని చెప్పి వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపిస్తారు. వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత టాంగ్ నియాన్ లీడర్ హ్యాన్ తో ఇలా అంటుంది, వాళ్ళందరూ చిన్న పిల్లలు, వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు, మీరేం పట్టించుకోకండి అంటుంది. లీడర్ హ్యాన్ వెంటనే, వాళ్ళందరూ చిన్న పిల్లలు అంటే నువ్వెంత పెద్దదానివి అని అంటే, టాంగ్ నియాన్, నా ఏజ్ గురించి ఇప్పుడు ఎందుకులే, పద మనం కూడా వాళ్ళతో వెళ్ళి ఆడుకుందాము అని అంటుంది. అది చాలా ఎత్తైన చోటు. ఆల్రెడీ లీడర్ హ్యాన్ కి ఆక్రోఫోబియా అనే ఒక డిసీజ్ ఉంటుంది. అంటే తను హైట్స్ ని చూసి భయపడతాడు. తన టాంగ్ నియాన్ ని గట్టిగా పట్టుకొని టాంగ్ నియాన్ ని ఈట్ చేస్తూ ఉంటాడు. పద మనం ముందుకెళ్దామని టాంగ్ నియాన్ గట్టిగా లాగుతుంది. ఏం ప్రయోజనం లేదు. టాంగ్ నియాన్ నే గట్టిగా పట్టుకుంటాడు. ఆ తర్వాత భయపడి తను వెనక్కి పారిపోతాడు. టాంగ్ నియాన్ ఏమో, రండి ముందుకు రావచ్చు కదా, మనం వెళ్ళి ఎంజాయ్ చేద్దాము అంటే, లేదు లేదు పద
నీ క్యాబ్ వచ్చేసింది అని కవర్ చేస్తాడు. ఆ తర్వాత టాంగ్ నియోని క్యాబ్ ఎక్కించి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించేస్తాడు. వాళ్ళు ఇప్పుడు సానియాలోనే ఉన్నారు, కానీ టాంగ్ నియోన్ కి ఏదో పని ఉండడం వల్ల తను వెళ్ళిపోతుంది. లీడర్ హ్యాన్ కి అక్కడ ఇంకా పని ఉండడం వల్ల అక్కడే ఉంటారు. నెక్స్ట్ మార్నింగ్ లీడర్ హ్యాన్ ఇంకా టాంగ్ నియోన్ ఆన్లైన్ గేమ్ ఆడుతూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్ యాయా ఇంకా గ్రంట్ వాళ్ళందరూ కూడా ఆ మ్యాచ్ లో ఉంటారు. ఆ తర్వాత టాంగ్ నియోన్ ని యాయా గట్టిగా పట్టుకొని, నీ వల్లే నేను వాళ్ళతో ఆడగలుగుతున్నాను, నువ్వు ఎంత మంచిదానివి, నీలాంటి ఫ్రెండ్ ఉండడం నాకు అదృష్టం అని అంటూ ఉంటుంది. నీకు తెలుసా, నా చిన్నప్పుడు నేను ఈ మ్యాచ్ ని బాగా ఫాలో అవుతూ ఉండేదాన్ని, అందుకే నాకు ఈ గేమ్ గురించి కొంచెం గ్రిప్ ఉంది, నేను ఈ గేమ్ ని అందుకే బాగా ఆడగలుగుతున్నాను అంటే టాంగ్ నియోన్ నాకు కూడా నేర్పు అని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పడుకుంటుంటే టాంగ్ నియోన్ కి చాలా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. యాయా మాత్రం టాంగ్ నియోన్ ని మధ్యరాత్రిలో లేపి, నీకు తెలుసా నాకు మీమీ అంటే చాలా ఇష్టం, అతను ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాను అని చెప్పి మీమీ భజన చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ లీడర్ హ్యాన్ దగ్గరికి డాక్టర్ వస్తారు. మీ ఆరోగ్యాన్ని చూసుకోండి, మీకు టాన్సిల్స్ వచ్చినాయి అంటే ఆ రిపోర్టర్ అక్కడికి వచ్చి, చూసారా యంగ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇలాగే ఉంటుంది, తను మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది, అదే నేనైతే మీ గురించి చాలా కేర్ తీసుకునేదాన్ని అని తన గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. అప్పుడే డాక్టర్స్ మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాము అని అంటే, దయచేసి రిపోర్టర్ ని కూడా తీసుకెళ్ళిపోండి అని అంటాడు లీడర్ హ్యాన్. ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. టాంగ్ నియోన్ ఆ పొద్దున్నే చాలా లేట్ గా లెగుస్తుంది. తన ఫోన్ తీసుకొని లీడర్ హ్యాన్ కి ఒక మెసేజ్ టైప్ చేస్తుంది, నాకు ఒక చిన్న ఫేవర్ కావాలి అని. లీడర్ హ్యాన్ సరే అని పెడతాడు. వెంటనే లీడర్ హ్యాన్ మీమీని కలుస్తాడు. నాకు నువ్వు ఒక ఫేవర్ చేయాలి అని అడుగుతాడు. ఏంటో చెప్పు అని అంటే, ఇది నా కోసం కాదు టాంగ్ నియోన్ కోసం అని అంటాడు. ఓ ఏంటో చెప్పు అని అంటాడు. వాళ్ళిద్దరూ దాని గురించి మాట్లాడుకుంటారు. నెక్స్ట్ సీన్ లో సోలో వాళ్ళ పాపని స్కూల్ నుంచి తీసుకొని వస్తాడు. లేడీ లీడర్ కూడా చాలా హడావిడిగా రెడీ అవుతూ ఉంటుంది. వాళ్ళ పనమ్మాయికి, నా రూమ్ లో కొన్ని పేపర్స్ ఉన్నాయి, వాటన్నిటిని సరిగ్గా అరేంజ్ చేయి, నేను మా పాపతో లంచ్ చేయడానికి వెళ్తాను అని చెప్తుంది. ఆ తర్వాత సోలో కూడా వాళ్ళ పాపతో ఇలా అంటాడు, నీకు తెలుసా ఇవాళ మధ్యాహ్నం మనం మమ్మీతో లంచ్ చేయబోతున్నాం, మమ్మీకి నేను చూడాలని ఉంది అంటే, లేదు నాకు ఇవాళ హోంవర్క్ ఎక్కువగా ఉంది, నేను మమ్మీని చూడాలనుకోవట్లేదు అని తను గోల చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత సోలో లేడీ లీడర్ కి కాల్ చేస్తాడు. పాప నిన్ను చూడాలనుకోవట్లేదు, నీతో రావాలనుకోవట్లేదు అని చెప్తే తన మనసులో చాలా ఫీల్ అవుతుంది. అక్కడున్న పనమ్మాయికి, నేనే అరేంజ్ చేసుకుంటాను, పేపర్స్ అన్ని నేనే అరేంజ్ చేసుకుంటానులే, నువ్వేం చెయ్యక్కర్లేదు అని చెప్పి తను చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఎగ్జిబిషన్ మేనేజర్ టాంగ్ నియోన్ ని కలిసి, మన ఇద్దరం ఈ రోజు కాఫీకి వెళ్దామని అడిగితే, చూద్దాంలే నాకు కొంచెం పని ఉంది, ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ ఆటోగ్రాఫ్ ఇచ్చి మన తర్వాత మాట్లాడుకుందాం అంటుంది. ఆ తర్వాత లాన్ మే ఇంకా టాంగ్ నియోన్ వాళ్ళ ఫ్యాన్స్ అందరికి ఆటోగ్రాఫ్స్ ఇస్తూ ఉంటారు. చాలా మంది ఫ్యాన్స్ అక్కడికి వస్తారు. టాంగ్ నియోన్ ఇంకా లాంగ్ మే ఆటోగ్రాఫ్స్ ఇచ్చి వాళ్ళ చేతులు అరిగిపోతూ ఉంటాయి. అప్పుడే టాంగ్ నియోన్ వాళ్ళ డై హార్ట్ ఫ్యాన్ అక్కడికి వచ్చి, మీరు నా షర్ట్ మీద సైన్ చేయండి అంటే, ఏంటి ఎందుకు అలా అంటున్నావు అంటే, నేను మీ డై హార్ట్ ఫ్యాన్ అంటాడు. ఆ తర్వాత టాంగ్ నియోన్ తన షర్ట్ మీద సైన్ చేసి తను అక్కడి నుంచి పంపిస్తుంది. ఇంకొక అతను చిన్న పేపర్ పట్టుకొని దీని మీద సైన్ చేయండి అంటే టాంగ్ నియోన్ లాక్కుందామని చూస్తుంది. ఎవరు అని పైకి చూస్తే అక్కడికి లీడర్ హ్యాన్ వస్తాడు. టాంగ్ నియోన్ ఆనందానికి ఇంకా అడ్డే ఉండదు, చాలా సంతోషపడుతూ ఉంటుంది. మీరేంటి ఇక్కడికి వచ్చారు అని చాలా సంతోషంగా అంటుంది. ఏ రాకూడదా, నువ్వు ముందు ఒక అబ్బాయికి ఏంటి షర్ట్ మీద రాసావు అంటే, ఓ తను నా డై హార్ట్ ఫ్యాన్ అంటే, ఓ నీకు అంతమంది ఫ్యాన్స్ ఉన్నారా, సరే నేను నీకోసం వెయిట్ చేస్తాను, అందరికి ఆటోగ్రాఫ్స్ ఇచ్చిరా అని చెప్పి లీడర్ హ్యాన్ పక్కన కూర్చుంటాడు. ఆర్ట్ ఎగ్జిబిషన్ మేనేజర్ లీడర్ హ్యాన్ తో ఇలా అంటారు, మీరైనా ఇక్కడికి ఎందుకు వచ్చారు, కొంపతీసి మీరు ల్యాండ్ మేయర్ బాయ్ ఫ్రెండ్ ఏం కాదు కదా అంటే, నోరు మూసుకొని లీడర్ హ్యాన్ అంటాడు. ఆ తర్వాత ఆ మేనేజర్ సరే సారీ అని అంటాడు. టాంగ్ నియోన్ అందరికి ఆటోగ్రాఫ్ ఇచ్చి ఆ మేనేజర్ దగ్గరకు వచ్చి, సారీ మీతో ఇవాళ కాఫీ తాగలేను అని అంటుంది. లీడర్ హ్యాన్ అదంతా విని ఆ మేనేజర్ తో ఇలా అంటాడు, ఏంటి నువ్వు తన్ని కాఫీకి పిలిచావా అని అంటే, ఏం లేదు క్యాజువల్ గా ఊరికే పిలిచాను అని తను కవర్ చేస్తూ ఉంటాడు. తనకి ఇంకా అర్థం కాదు వాళ్ళిద్దరూ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని. ఆ తర్వాత లాన్ మే కూడా అందరికి ఆటోగ్రాఫ్స్ ఇచ్చి వస్తుంది. వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారా అని అడిగితే, అవును వాళ్ళిద్దరు పర్ఫెక్ట్ మ్యాచ్ కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ మేనేజర్, అమ్మో ఇంకా తన ముందు వాగలేదు, అలా వాగుంటే నా పని అయిపోయేదే అని చెప్పి తనలో తనే అనుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో యూనివర్సిటీలో యాయా చదువుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక అబ్బాయి వచ్చి, వాళ్ళ సినిమా టికెట్స్ బుక్ చేశాను, మన ఇద్దరం సినిమాకి వెళ్దామా ప్లీజ్ అని అడుగుతాడు. యాయా అప్పుడు కోపంగా చూస్తే ఆ అబ్బాయి తల దించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యాయ చదువుకుంటూ ఉంటుంది. తన భుజం మీద ఎవరో కొడుతూ ఉంటారు. మళ్ళీ ఆ అబ్బాయి వచ్చాడేమో అనుకుని తను ఒక్కసారిగా చిరాకు పడుతుంది. మళ్ళీ తడుతూ ఉంటాడు. వెనకాల మీమీ తడుతూ ఉంటాడు. యాయకి ఒక్కసారిగా చిరాకు వచ్చి, ఎందుకు నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తావు చాలా గట్టిగా అరుస్తుంది. అక్కడ మీమీ ఉండడం చూసి యాయ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.
అప్పుడు మేము ఎలా ఉన్నావు యాయ, ఇక్కడ నువ్వు ఫ్రీగా ఉన్నావా, చదువుకుంటున్నావు, నేను నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోనా అని అడుగుతాడు. ఓ నువ్వా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నేను అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు, నువ్వు నా ఫేవరెట్ తెలుసా అని అంటూ ఉంటుంది. సరే మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందామా అంటే తను బ్లష్ అవుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ బయటకి వచ్చేస్తే టాంగ్ నియాన్ అక్కడ ఉండి, ఆయా నువ్వు నన్ను రాత్రి అంతా అడిగావు కదా, అందుకే నేను లీడర్ హ్యాన్ తో అడిగి మీని ఇక్కడికి రప్పించాను అని అంటుంది. యాయా చాలా థ్యాంక్స్ అని వాళ్ళిద్దరూ నడుచుకుంటూ ముందుకు వెళ్తారు. అక్కడ లీడర్ హ్యాన్ ఇంకా వాళ్ళ ఇంకో ఫ్రెండ్ ఉంటారు. లీడర్ హ్యాన్ యాయాకి షేక్ హ్యాండ్ ఇస్తే టాంగ్ నియాన్ నువ్వు కూడా ఇవ్వు అని తోస్తూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ ఇంకొక ఫ్రెండ్ లీడర్ హ్యాన్ చెయ్యని పక్కకు తోసేసి, నీకు అసలు ఇప్పుడు ట్రెండ్ తెలియదు, ఏం చేయాలో నన్ను చూసి ఫాలో అవ్వు అని చెప్పి యాయాకి హగ్ ఇద్దామని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళడం ఆలస్యం మీమి తన్ని పక్కకి బురదలోకి తోసేస్తాడు. తను జారి కింద పడతాడు. ఆ తర్వాత మీమి ఎందుకు నువ్వు ఇలా చేసావు అని అంటే, తను నా ఫ్యాన్, నువ్వెందుకు అలా చేయగలవు అని అంటాడు. ఆ తర్వాత లీడర్ హ్యాన్ వాళ్ళిద్దరిని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తారు. యాయ ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. లీడర్ హ్యాన్ వాళ్ళిద్దరు సంతోషాన్ని చూసి తట్టుకోలేరు. ఆ తర్వాత వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్తారు. యాయ ఇంకా మీమి వాళ్ళ బాల్కనీలోకి వెళ్ళి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. యాయాని మీమి ఇలా అడుగుతాడు, నువ్వు నిజంగా నా ఫ్యాన్ వా, లేకపోతే ఇవాళ ఏప్రిల్ ఫూల్స్ డే కాబట్టి నన్ను ఫూల్ చేస్తావు అని అడిగితే, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు, నేను చిన్నప్పటి నుంచి నేను చాలా ఆదరిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటుంది. అదే ఇష్టం అంటే ఇష్టం కాదు, ఒక ఫ్యాన్ గా ఇష్టం అని అంటుంది. ఓ నిజంగానా, నాకు చాలా సంతోషంగా ఉంది అని మీమి అంటాడు. ఆ తర్వాత యాయ తను ఒక క్వశ్చన్ అడుగుతుంది. మీ టీం డిజాల్వ్ అయిపోయిన తర్వాత నువ్వేం చేసావు అని అడిగితే, ఓ నీకు చెప్పాలనుకుంటే చెప్పు, లేకపోతే లేదు అని యాయ అంటుంది. మా టీం డిజాల్వ్ అయిపోయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను, మా మమ్మీకి ఒక షాప్ ఉంది, నేను కూడా దాన్నే చూసుకుంటున్నాను అని అంటాడు. ఆ తర్వాత యాయ, అసలు మీ టీం డిజాల్వ్ అయిపోయిన తర్వాత నేను ఎంత ఏడ్చానో తెలుసా, కానీ నువ్వు మళ్ళీ తిరిగి వస్తున్నావు అని తెలిసి మేమెంత సంతోషపడ్డామో తెలుసా, అయినా నీకు చెప్పడం మర్చిపోయాను, నీకు తెలుసా నా ఫోన్ లో ఒక గ్రూప్ ఉంటుంది, దానిలో 100+ ఫ్యాన్స్ ఉంటారు, అందరూ నీ గురించే మాట్లాడుతూ ఉంటారు, ఆ గ్రూప్ పేరేంటో తెలుసా, మీమీ ఫ్యాన్ క్లబ్ అని అంటుంది. మీమీ ఒక్కసారిగా నమ్మడు. నిజం చెప్పు అని అంటే, నిజంగా కావాల్సి ఈ గ్రూప్ లో మెసేజెస్ చదువు, నీకు చాలా మంది డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు, 100కు పైగా ఉన్నారు, నువ్వే చదువు అని చెప్పి ఫోన్ చూపిస్తుంది. మీమీ తన్నే చూస్తూ ఉంటాడు. తినేంటి ఇంత అందంగా ఉంది, నిజంగా నా ఫ్యాన్ అంతా ఇంకా నమ్మబుద్ధి కాదు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ సరే ఇంకా మాట్లాడడం ఆపి మన రూమ్ లోకి వెళ్దామని అంటాడు. రూమ్ లో కంటే వాళ్ళందరూ ఆడుకుంటున్నారు, వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి మీమీ కూడా లోపలికి రమ్మని పిలుస్తాడు. ఆ తర్వాత వాళ్ళందరూ చాలా సంతోషంగా వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. టాంగ్ నియాన్ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. లీడర్ హ్యాన్ టాంగ్ నియాన్ ని యాయాని వాళ్ళ యూనివర్సిటీ దగ్గర దింపేస్తారు. టాంగ్ నియాన్ తన చేతికి ఆ నెక్లెస్ ని పెట్టుకుంటుంది. నువ్వు ఇచ్చిన నెక్లెస్ చాలా బాగుంది, నేను ఇంకా జాగ్రత్తగా ఉంచుకున్నాను, బాయ్ బాయ్ అంటే లీడర్ ఇలా అంటారు, నువ్వు ఆ నెక్లెస్ ని జాగ్రత్తగా ఉంచుకో, చాలా కాస్ట్లీ అని అంటాడు. ఆ తర్వాత యాయ కూడా మీమికి బాయ్ అని చెప్తుంది. మీమి కూడా చాలా జాగ్రత్తగా ఉండు అని అంటే వాళ్ళిద్దరూ నడుస్తూ నడుస్తూ మెలికలు తిరుగుతూ వాళ్ళ యూనివర్సిటీలోకి వెళ్తారు. నెక్స్ట్ సీన్ లో వాళ్ళ సీనియర్ ఏడుస్తూ ఉంటారు. టాంగ్ నియాన్, మీ డాడీ జనరల్ హాస్పిటల్లో లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కదా, మా మమ్మీకి లంగ్స్ లో ఏదో ప్రాబ్లం వచ్చిందంట, మీ డాడీ నేను ఒకసారి కలవాలనుకుంటున్నాను అని అంటే టాంగ్ నియాన్, ఏం పర్లేదు, నేను మా డాడీకి మెసేజ్ చేస్తాను, నా మాట ఆయన వింటారు అని చెప్తుంది. టాంగ్ నియాన్ మాటలు వినంగానే ఆ సీనియర్ కి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ సీన్ లో పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ ఇంకా టాంగ్ నియాన్ వాళ్ళ మమ్మీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఆ టాంగ్ నియాన్ ఆ హ్యాన్ ని ప్రేమిస్తుందా, వాళ్ళిద్దరూ పర్ఫెక్ట్ మ్యాచ్ అని అనుకుంటున్నావు, నాకైతే అలా అనిపించట్లేదు అని చెప్పి లీడర్ హ్యాన్ మీద ఆ పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ చాడీలు చెప్తూ ఉంటుంది. అప్పుడు టాంగ్ నియాన్ వాళ్ళ మమ్మీ ఇలా అంటుంది, వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయింది, నువ్వు ఇంకా తన గురించి మాట్లాడకు, టాంగ్ నియాన్ ఫీల్ అవుతుంది అని అంటే ఈ లోపే టాంగ్ నియాన్ వాళ్ళ మమ్మీ దగ్గరికి సీనియర్ ఇంకా టాంగ్ నియాన్ వస్తారు. అమ్మ డాడీ ఎక్కడున్నారు, నేను ఒకసారి ఆయన కలవాలి అంటే పైన ఉన్నారు వెళ్ళు అని అంటుంది. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ ఆ అబ్బాయి ఎవరు ఏంటి అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ ఇలా అంటుంది, తను వాళ్ళ సీనియర్, తను చాలా బాగా చదువుతాడు, చాలా బుద్ధిమంతుడు కూడా, తను చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన చాలా ఒబీడియంట్ గా ఉంటాడు, చాలా మంచి అబ్బాయి అని తన్ని పొగుడుతూ ఉంటుంది. అప్పుడు ఆ పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ, తనకి నీ మీద మంచి ఇంప్రెషనే ఉన్నట్టుంది అని అంటుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ, అదేం కాదు, నేను ఊరికే చెప్పాను అని అంటుంది. నెక్స్ట్ సీన్ లో టాంగ్ నియాన్ ఇంకా లీడర్ వాళ్ళ డాడీ దగ్గరికి పైకి వెళ్తారు. వాళ్ళ డాడీ ఇలా అంటారు, మీ మమ్మీ
మమ్మీని ఆ ఊరు నుంచి ఇక్కడికి వచ్చేసి హోటల్లో ఉంచు, ట్రీట్మెంట్ అవసరమైనప్పుడు మీ మమ్మీని హాస్పిటల్ కి తీసుకురా అంటే ఆ సీనియర్ ఏం మాట్లాడు. ఈ లోపే టాంగ్ న్యూన్ వాళ్ళ డాడీకి పక్కనే ఉన్నా సరే ఒక మెసేజ్ పెడుతుంది. డాడీ, వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, వాళ్ళ హోటల్ బిల్స్ ని భరించలేరు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి అంటే వాళ్ళ డాడీ ఈ లోపు సరే అయితే నువ్వు హోటల్లో ఉండాలనుకోకపోతే మీ మమ్మీని మా ఇంట్లోనే ఉంచు అని అనగానే ఆ సీనియర్ లేచి చాలా థ్యాంక్స్ అని అంటాడు. ఏం పర్లేదు, థ్యాంక్స్ చెప్పద్దు, మీరిద్దరు ఒకే ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా, మీరు వేరే కంట్రీ వెళ్ళినప్పుడు కూడా మా అమ్మాయికి చాలా హెల్ప్ చేసావు, ప్రాజెక్ట్ లో అంత హెల్ప్ చేసావు కదా, ఇప్పుడు దానికోసం రుణం అనుకో అని అంటాడు. ఓ చాలా థ్యాంక్స్ అని చెప్పి తను చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళ సీనియర్ని ఇలా అడుగుతాడు, ఇప్పుడు నీ స్పెషలైజేషన్ పూర్తవుతుంది కదా, ఇంకొన్ని రోజుల్లో నీకు మంచి జాబ్ కూడా వస్తుంది, అప్పుడు నువ్వు మమ్మీని చాలా జాగ్రత్తగా చూసుకో అంటే నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటా అంటాడు. నెక్స్ట్ సీన్ లో వాళ్ళ మమ్మీని వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడు. టాంగ్ న్యూన్ వాళ్ళ మమ్మీ మీ రూమ్ పైన ఉంది, జాగ్రత్తగా ఉండండి, మీకు ఇక్కడ అంతా బాగుంటుందని అనుకుంటున్నాను అని వాళ్ళిద్దరిని పైకి పంపిస్తుంది. ఆ తర్వాత టాంగ్ న్యూన్ బట్టలు ఆరేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ అక్కడికి వచ్చి ఆ అబ్బాయి చాలా మంచి అబ్బాయి లాగా ఉన్నాడే అంటే టాంగ్ న్యూన్ తను చాలా మంచి అబ్బాయి అమ్మ, బాగా చదువుతాడు అని అంటుంది. తనకి ఇంకొన్ని రోజుల్లో జాబ్ కూడా వచ్చేస్తుంది అని అంటే ఓ తను నాకు చాలా నచ్చాడే అని అంటుంది. ఈ లోపే టాంగ్ న్యూన్ నీకైతే లీడర్ హ్యాన్ నచ్చలేదా అంటే నాకు అతను నిజంగానే నచ్చడు, ఆయన నీకు బ్రేకప్ అయిపోయింది కదా, నువ్వు తన గురించి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు అంటే అమ్మ తను చాలా మంచివాడమ్మ, వాళ్ళ ఫ్రెండ్స్ కి చాలా వాల్యూ ఇస్తాడు అని మాట్లాడుతుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ టాంగ్ న్యూన్ నువ్వు ఈజీగా మోసపోతావు, అతను అంత మంచి అబ్బాయి కాదు నాకు తెలుసు అని అంటుంది. అమ్మ నీకేం తెలుసమ్మా, నేను అతనితో చాలా రోజులు ట్రావెల్ చేశాను అంటే ఇంకొకసారి నాతో ఆ అబ్బాయి గురించి మాట్లాడుకో అని చెప్పి వాళ్ళ మమ్మీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో సోలో ఇంకా మీమీ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మీమీతో సోలో ఇలా అంటాడు, నీకు తెలుసా నీ స్కోర్ అసలు చాలా ఇంప్రూవ్ అవ్వాలి, నువ్వు చాలా దరిద్రంగా ఆడుతున్నావు అని సోలో ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటాడు. మీమీకి విషయం అర్థమవుతుంది. సరే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను అని అక్కడి నుంచి వెళ్తాడు. ఈ లోపే మీమీకి ఆయా ఒక మెసేజ్ పెడుతుంది. ఏంటి అంటే నాకు నువ్వు ఒక ఫేవర్ చేయాలి, అదేంటంటే టాంగ్ న్యూన్ లీడర్ హ్యాన్ కి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటుంది, ఏమి ఇవ్వాలో తెలియట్లేదు, నువ్వు ఏదైనా సజెస్ట్ చేయంటే ఈ లోపు వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వచ్చి నువ్వు ఎవరితో చాటింగ్ చేస్తున్నావు, కొత్తగా గర్ల్ ఫ్రెండ్ ఏమైనా తగిలిందా ఏంటి అని నాకు ఫోన్ ఇవ్వు అని లాక్కుందా అనుకుంటారు. మేమే అక్కడి నుంచి పారిపోయి వాళ్ళ కోసం ఒక సజెషన్ కూడా ఇస్తాడు. యాయా కూడా టాంగ్ న్యూన్ కి ఆ సజెషన్ ఏంటో చెప్తుంది, అదేంటో మనకి అప్పుడే చూపించరు. నెక్స్ట్ సీన్ లో గ్రంట్ లీడర్ హ్యాన్ తో ఛాలెంజ్ చేస్తాడు, నేను మీతో ఆడి గెలుస్తాను అని చెప్పి. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఒక మ్యాచ్ పెట్టుకుంటారు. యాజ్ యూజువల్ గ్రంట్ ఓడిపోతాడు. లీడర్ హ్యాన్ అప్పుడు నువ్వు నాతో ఆడి గెలవాలంటే నీకు చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, బై ద వే నువ్వు ఓడిపోయావు కాబట్టి 1 వీక్ పాటు నువ్వు ఇల్లంతా ఊడవాల్సి వస్తుంది, పైన సీలింగ్స్ కూడా తుడవాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందరూ గ్రంట్ ని చూసి నవ్వుతారు. నెక్స్ట్ సీన్ లో టాంగ్ న్యూన్ లీడర్ హ్యాన్ కోసం ఒక గిఫ్ట్ తీసుకొస్తుంది. ఆ గిఫ్ట్ ఎవరో కాదు మీమీ సజెస్ట్ చేయడం వల్ల తీసుకొస్తుంది. ఆ గిఫ్ట్ ఏంటో కాదు ఒక పిల్లి పిల్లని తీసుకొస్తుంది. హ్యాన్ ఈ పిల్లి పిల్లని చూడు, పాస్ట్ లో నీ దగ్గర ఒక పిల్లి పిల్ల ఉండేది కదా, అచ్చం అలాగే ఉందా అంటే నీకు దాని గురించి ఎలా తెలుసు అంటే ఈ పిల్లి పిల్లని సజెస్ట్ చేసింది మీమీనే కొనమని చెప్పాడు, అందుకే నేను తీసుకున్నాను అంటే మీమీనా నువ్వు తనతో ఎందుకు మాట్లాడావు అంటే ఏం లేదు నేను నీకోసం గిఫ్ట్ తెద్దాం అనుకున్నాను, అందుకే తను అడిగితే తను ఈ పిల్లిని కొనమన్నాడు, నాకు మధ్యాహ్నం అంతా పట్టింది, సేమ్ అలాంటి పిల్లిని కొందామని తెచ్చి ఇది తీసుకొని వచ్చాను, నీకు నచ్చిందా అంటే లేదు నాకు ఇప్పుడు పిల్లి పిల్లని చూసుకునేంత ఓపిక లేదు, నువ్వు తీసుకెళ్లి షాప్ లో ఇచ్చేయంటే లేదు నువ్వు పెంచుకోవాల్సిందే, ఇది నా తరపు నుంచి నీకు ఒక గిఫ్ట్ అని చెప్పి పిల్లి పిల్లని తన ఒళ్ళో పెట్టి అక్కడి నుంచి పారిపోతుంది. తను లీడర్ హ్యాన్ కి మళ్ళీ వెనక్కి వచ్చి ఒక హగ్ ఇచ్చి వెళ్దాం అనుకుంటుంది. అలాగే లీడర్ హ్యాన్ వచ్చి హగ్ చేసుకుంటుంది. వాళ్ళ టీం మెంబర్స్ అందరూ మళ్ళీ అక్కడికి వచ్చి ఓ అని చెప్పి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అది చూసి టాంగ్ న్యూన్ అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఈ లోపే వాళ్ళందరూ వదిన మీరు ఇవాళ మాతో లంచ్ చేస్తారా అని అడిగితే లేదు నాకు ఆకలి ఇట్లేదు నేను వెళ్ళిపోతాను అంటుంది. ఈ లోపే లీడర్ హ్యాన్ వాళ్ళందరినీ అక్కడి నుంచి తిట్టి పంపించేస్తారు. వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత టాంగ్ న్యూన్ మళ్ళీ లీడర్ హ్యాన్ దగ్గరికి వస్తుంది. ఏంటి ఏం కావాలో చెప్పు అంటే తనని కిస్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లీడర్ హ్యాన్ ఒక్కసారిగా షాక్ లోనే ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మీమీ వాళ్ళ యూనివర్సిటీ దగ్గరకు వచ్చి ఒక ఫోటో తీసుకుంటాడు. అప్పుడే యాయా వెనకాల సైకిల్ పార్క్ చేస్తూ ఉంటుంది. మీమీ అక్కడ ఉన్నాడని యాయాకి తెలుసు గాని మీమీకి మాత్రం యాయా వెనకాల ఉందని తెలియదు. ఆ తర్వాత మీమీ తినేంటి ఇంత సడన్ గా వచ్చాడు, నేను అసలు దరిద్రంగా రెడీ అయ్యాను, నేను వెళ్ళి రెడీ అవ్వాలని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఈ లోపే మీమీ తనకి వీచాట్ లో ఒక మెసేజ్ పెడతాడు. తను ఒక ఫోటో దిగుతాడు కదా, ఆ ఫోటోని తనకు పంపించి నేను ఎక్కడ ఉన్నానో గెస్ చేయని పెడతాడు. తను నవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది, ఎందుకంటే ఆల్రెడీ తను ఎక్కడ తనకు తెలుసు కాబట్టి. ఆ తర్వాత తన దగ్గర ఉన్న మేకప్ సామాన్లంతా ఒక్కసారిగా దుమ్మరించి మళ్ళీ తన మొహాన్ మొత్తానికి పూసుకుంటుంది. అప్పుడే మీమీ ఇంకొక మెసేజ్ పెడతాడు, ఫాస్ట్ గా రా నేను ఎక్కడున్నాను గెస్ట్ చేయంటే
నేను వస్తాను, నువ్వు అక్కడే ఉండు అని చెప్పి తను నీట్ గా లిప్స్టిక్ వేసుకుని అందంగా రెడీ అవుతుంది. ఆ తర్వాత మీమి దగ్గరికి వెళ్ళి చాలా ఆవేశపడుతూ ఉంటుంది. మీమి, నేను నీకు 3 minutes టైం ఇస్తాను, ఏం కంగారు పడుకో అంటాడు. అప్పుడు యాయ చాలా అలిసిపోతూ ఉంటుంది. హో 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 అని తను అనుకుంటూ ఉంటే మీమి మాత్రం తను చాలా అందంగా ఉంది అనుకుంటాడు. ఆ తర్వాత యాయతో ఇలా అంటాడు, నువ్వు ఆ రోజు కన్నా ఈరోజు చాలా అందంగా ఉన్నావే, ఏంటి ఇంత మేకప్ వేసుకున్నావు అంటే, ఇదంతా మేకప్ కాదు, నేను ఒరిజినల్ గానే ఇలా ఉంటాను అంటుంది. ఆ తర్వాత యాయ మీమిని మనం లంచ్ చేద్దామా అంటే, చేద్దాము కానీ మీ యూనివర్సిటీలోనే చేద్దాము అని మీమి అంటాడు. అప్పుడే యాయ యూనివర్సిటీలో చాలా ఫుడ్ ఐటమ్స్ తీసుకొని మీమి దగ్గరికి వస్తుంది. మీమి ఇంకా చాలే, నువ్వు ఇంకా తీసుకురాకు అని తన చేయని గట్టిగా పట్టుకుంటాడు. యాయ తను ఒక్కసారిగా అలా పట్టుకునేసరికి ఎలా బిహేవ్ చేయాలో అర్థం కాదు. తను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీమి కంటిన్యూస్ గా తినేస్తూ ఉంటాడు. యాయ మాత్రం స్లోగా తిను, ఏం పర్లేదు అని చెప్పి వాళ్ళిద్దరూ అలా హ్యాపీగా తింటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ గ్రౌండ్ లోకి వచ్చి, నేను ఎలా ఉన్నాను, నేను అందంగా ఉన్నానా అని చెప్పి యాయ అడుగుతుంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ లీడర్ హ్యాండ్ వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చి, మీరు ఎలా ఉన్నారు అంకుల్, బానే ఉన్నారా, బోల్ రోజులైందే మన ఇద్దరం కలిసి అని అంటుంది. ఓ నువ్వెందుకు వచ్చావు, ఎలా ఉన్నావు, అయినా బానే ఉన్నావా, మీ అమ్మాయికి ఇంకో పెళ్లి సంబంధం కుదిరిందా అని వాళ్ళ తాతయ్య అడుగుతారు. అప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళ తాతయ్యని ఎలాగోలాగా రెచ్చగొట్టాలనుకుంటుంది. తనకు ఆల్రెడీ టాంగ్ నియాన్ వాళ్ళ మమ్మీ వాళ్ళిద్దరు బ్రేకప్ గురించి చెప్పింది. వాళ్ళ తాతయ్యకి ఆ విషయం చెప్దామని వస్తుంది. కానీ ఈ లోపే ఇంకొక విషయం మాట్లాడుతూ ఉంటుంది. తాతగారు, మీకు తెలుసా, టాంగ్ నియాన్ వాళ్ళ మమ్మీ డాడీకి ఇంకొక అబ్బాయి నచ్చాడు. ఆ అబ్బాయి ఎవరో కాదు, టాంగ్ నియాన్ వాళ్ళ సీనియరే. తను చాలా అందంగా ఉంటాడు, చాలా బాగా చదువుకుంటాడు. మీ అబ్బాయి లాగా కంప్యూటర్ ఆటలు ఏమీ ఆడు. అందుకే వాళ్ళిద్దరి మీద నాకు కొంచెం అనుమానంగా ఉంది. దయచేసి ఒకసారి చూసుకోండి, అసలే మీ అబ్బాయి కంప్యూటర్ ఆటలు ఆడుతున్నాడు, తనకి మంచి ఉద్యోగం కూడా ఉంది అని చెప్పి రెచ్చగొడుతుంది. వాళ్ళ తాతయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ తాతయ్యకి వాళ్ళ బ్రేకప్ గురించి చెప్తుందో చెప్పదో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాము. ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకొని ఉంచండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని వీలైనంత మంది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.